అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు సంతోషంగా ఎగిరికంతులు ఇస్తారు, మరియు మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి ఈరోజు మీరు జాలిక గడుపుతారు. శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలున్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు కొన్ని విషయాల గురించి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి తెలుసుకుంటారు. ఈ రోజు రాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఇక ఈ రోజు చేసినటువంటి ప్రతి పని కూడా మెప్పును పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. బంధువులతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత పనులు అయితే మరి బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా అయితే మరి ఉంటారు. కృషి యొక్క ఫలితాలు కూడా సాధించుకోగలుగుతారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి. ఏ విధంగా ఉంటే ఆ విధంగానే వాటిని అంగీకరించండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా అయితే మరి ఉండాలి. ఈ రోజు రాశివారు అదృష్టం మద్దతు పొందుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. ఈ రోజు భావోద్వేగాలు నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. సామర్థ్యం కూడా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఈరోజు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. విద్యారంగంలో మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణము చేసేటటువంటి పరిస్థితి ఎదురైనట్లయితే గనక మీరు ప్రయాణము చేసే సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు నల్ల మిరియాలను ఇంట్లో చిలకరించి రావాలి. ఇలా చేయట కారణంగా మీ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. ప్రయాణం అంతా కూడా సఫలీకృతం అవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత తొలగించబడుతుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే మరి ఉంటాయి. ఆగిపోయిన పనులు చేస్తారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ రోజు రాశివారు మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడడం జరుగుతుంది. పనులు పెరిగిపోతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపై ఉన్నటువంటి ఆసక్తి కారణంగా ఒక సమస్య కూడా తొలగించబడుతుంది. ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సమర్థనం ఇచ్చిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. ఈ రోజు ఈ రాశి వారిలో మాత్రమే తగిన చర్యలు తీసుకోవడం ద్వారా శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. డబ్బు యొక్క పూర్తి లాభం కూడా పొందగలుగుతారు. పనిలో బిజీగా అయితే మరి ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఆనందం యొక్క క్షణాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్య భర్తల మరి ఆరోగ్య విషయంలో భర్త ఆరోగ్య విషయంలో ఎక్కువగా మరి చింతించే అవకాశం అయితే ఉంది. మరి ఎక్కువగా మరి ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. తొందరగానే అనారోగ్య పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము అనారోగ్య సమస్యల నుండి ఇంట్లో నుంచి తొలగిపోవాలనుకుంటే మాత్రము దోష నివారణ పరిహారం అంతా చేయాల్సి ఉంటుంది. దాని కొరకు మరి ఈ రోజు 11 నల్ల మిరియాలను తీసుకోవాలి. వాటిని ఆవాల నూనె దీపంలో అంటే ఒక మట్టి ప్రమిదని తీసుకొని దాంట్లో ఆవాల నూనె పోసుకొని దాంట్లో ఈ 11 నల్ల మిరియాలను వేసి మరి 3 వత్తులను వేసి దాంట్లో వెలిగించి చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగాలి. అన్ని గదుల్లో కూడా తిరిగిన తర్వాత మరి పూజా గదిలో గనక ఈ యొక్క మరి మిరియాల దీపము పెట్టి ఆ తర్వాత మరి ఉదయం పూట కొండెక్కిన దీపాన్ని తొలగించి చక్కగా దాంట్లో ఉన్న నల్ల మిరియాలను పచ్చకర్పూరంతో కాల్చేసి బూడిదగా చేసేసి ఆ బూడిదని గనక చెట్టు మూలాలకు వేసేసినట్లయితే గనక అన్ని విధాల సమస్యలు అనేవి తొలగించబడతాయి. ఇక ఏ విధమైనటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. కుటుంబంలో ఆనందం రావడం జరుగుతుంది. ఇక సంబంధాలలో కూడా తీపి మొదలవుతుంది. గొడవలు జరగకుండా ఉంటాయి. ఆకర్షణను అనుభవిస్తారు. ఆరోగ్యం బాగుపడుతుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. ఏ విధమైన అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. గ్రాండ్గా మరి జీవిస్తూ ఉంటారు. మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి మెప్పును కూడా పొందగలుగుతారు. అప్పుల బాధ తీరిపోతుంది. మరి ధనలక్ష్మి యోగం కూడా కలుగుతుంది. ఈ రోజు రాజయోగం కూడా అవకాశాలు ఉన్నాయి రాశి వారికి. ఇక చక్కని ఫలితాలను అయితే అందుకోగలుగుతారు. విద్యార్థులు కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు.
శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఈ దోష నివారణ పరిహారం చేపట్టినట్లయితే గనక ఎవరైతే సంతానము లేదో వారికి కూడా సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఎవరైతే మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారి యొక్క ఆరోగ్యంలో కూడా మెరుగుదల రావడం అనేది జరుగుతుంది. ఇక ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య 18, లక్కీ కలర్ అయితే మరి సున్నము. పరిహారములో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమః వెంకటేశాని 108 సార్లు జపించండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.